హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శ్రావణ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. హలో అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాయి. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్కి సీఎం అవుతారంటారా? ఏంటి సార్ దాని వెనకాల ఏంటి సార్, ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సీఎం అవుతాడా కాదు అనేది ఒకసారి విశ్లేషణ, ఒక ట్రూ విశ్లేషణ చేసుకుందాం. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సగం మంది అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది లేదా తానే స్పష్టంగా చాలా సందర్భంలో కాబోయే సీఎం అని, నేను వస్తున్నానని ప్రేక్షకులు కూడా లేదా సినిమా ద్వారా అభిమానులు కానీ లేదా రాజకీయ సభలకు వచ్చినటువంటి ఆ ఓటర్లు అయినా సరే, ప్రజలైనా సరే కాబోయే సీఎం అనడం, రేణు దేశాయ్ కూడా ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా మనం చూసాం. ఇక్కడ ఏంటి మరి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, జనసేన పార్టీ సీఎం అవుతాడా, అయ్యే అవకాశం ఉందని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, ఎందుకంటే వేరే ప్రజలు కానీ వాళ్ళు కానీ అన్మెచ్యూరిటీగా మనం కూడా అనకూడదు కదా, ఈ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంటే ఒక సీఎంగా లేదా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానం అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలి, ఎక్కువ మంది ఉండాలి. అంటే ఆ రెక్కన చూసిన 89 ఎమ్మెల్యేలు ఆ పార్టీ కానీ ఆ కూటమి కానీ వచ్చి ఉంటే, వాళ్ళని 89 పైగా వచ్చి ఉంటే వాళ్ళని ఆ పార్టీని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్విటేషన్ వస్తుంది. సో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు 89 జనసేన పార్టీ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సరే, మరి ఇట్లా అవకాశాలు ఉన్నాయా లేదా ఒక 1 by 1 పరిశీలిద్దాం. ఒకవేళ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ 89 వస్తాయా అని దీని పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ చేస్తే, మరి 175లో 89 నియోజకవర్గాలు ఇలా ఒక పార్టీ క్యాడర్ ఉందా, అసలు క్యాండిడేట్స్ ఉన్నారా, పార్టీ పరంగా సంస్థగా పరమైనటువంటి నిర్మాణం ఉందా అంటే లేదనే విషయం అందరికీ తెలిసిందే. పట్టుమని ఒక 20 నియోజకవర్గాలు కూడా వీళ్ళ క్యాండిడేట్స్ లేరు. ఏమైనా తూగో పాగో, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో, విశాఖపట్నం ఆ ప్రాంతంలో కొంచెంగా ఉంది. అంటే పూర్తిగా మరి 175లో 89, కనీసం 89 అంటే 89 స్థానాల్లో పోటీ చేసి 89 స్థానాలు గెలవగలిగే అవకాశాలు ఉన్నాయంటే, ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం అవకాశాలు ఈ లెక్కన ప్రకారం ఉన్నాయంటే లేవని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే అతను కనీసం ఒంటరిగా పోటీ చేయడానికి 20 నియోజకవర్గాలు, 25 కాదు 20 నియోజకవర్గాలు కూడా క్యాండిడేట్స్ లేని పొజిషన్లో అతను సీఎం అవకాశాలు లేవు. మరి ఎప్పుడు ఉంటున్నాయి అంటే పొత్తుల ద్వారా వెళ్తే అవకాశాలు ఉన్నాయి, అది కూడా పరిశీలిద్దాం. ఇంకొకటి రెండవ చాయిస్ అంటే పొత్తుల ద్వారాలో, రెండవ చాయిస్ పొత్తుల్లో ఉన్నటువంటి ఏంటిదంటే తెలుగుదేశంతో మాత్రమే ఎన్నికల పొత్తు చేసి ఎన్నికలకు పోతే మరి 175 స్థానాలలో జనసేన పార్టీకి కేటాయించేటువంటి సీట్లన్నీ, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తే సీఎం మరి క్యాండిడేట్గా సీఎం అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా జనసేన పార్టీకి అవకాశం ఇస్తుందా అనేది మన ముందున్న ప్రశ్న. మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ, సొంత కుటుంబంలో సొంత మామని కూడా ఎన్టీ రామారావు కూడా ఆయన సీఎం నుంచి లాక్కొని పదవి లేకుంటే ఎలా పదవి కోసం ఎలా జరిగిందో ఆనాటి వెన్నుపోటు రాజకీయం అందరూ చూస్తున్నాం. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన పార్టీ ప్రమేయంలో మరి దీనికి ఎన్ని సీట్లు ఇస్తాయని కదా ముఖ్యంగా ఇతని సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీతో పోతే సీఎం అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు. పైగా మరి ఎన్ని స్థానాలు ఇస్తారో కూడా అదే 20 ఇస్తారా 25 ఇస్తారా కూడా స్పష్టంగా లేదు. 15, 14 వరకే అని కూడా రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్న వాక్యం. అంటే తెలుగుదేశం పొత్తుతో వెళ్తే 25 కాదు కనీసం 15 కూడా స్థానాలు కూడా ఇచ్చే అవకాశాలు లేవని కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాకపోతే 24 స్థానాల వరకు ఒక కమిట్మెంట్ ఉంది అని కూడా ఒక మాట అంటున్నారు. వాస్తవ పరిస్థితులు మనకు తెలియదు. సో అంటే సుమారు వాళ్ళు చెప్పిన ప్రకారం చూసిన 25 స్థానాలు పోటీ చేసే సీఎం క్యాండిడేట్ ఎలా అవుతాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గ్రహించాల్సిందంటే, ఇక్కడ పోటీ చేసేది 25 కానీ గెలిచే 25 స్థానాలు కాదు, వాళ్ళు ఇచ్చేటువంటి స్థానాలు 25 టికెట్లు మాత్రమే అని ఒక అవగాహన కుదిరిందని ఒక మాట అంటున్నారు. నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. అంటే 25 స్థానాల్లో 25 గెలిచినప్పటికీ 25లో 10 గెలిస్తే కూడా సీఎం అవకాశాలు లేవు. అంటే తెలుగుదేశం పొత్తుతో బయటపు రెండో చాయిస్ ఉన్నటువంటి తెలుగుదేశం పొత్తుతో పోతే సీఎం అయ్యే అవకాశాలు లేవు. మూడవది, ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న మారిన రాజకీయ పరిస్థితుల ప్రకారం తెలుగుదేశం పొత్తుతో వెళ్లకుండా కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే
ఎన్నికల్లో పొత్తుకు వెళితే మరి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇది కూడా చాలా ఆశాస్పదమైనటువంటి చర్చ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ తెలుగుదేశంతో పోల్చుకుంటే బీజేపీ కొంచెం స్థాయికి ఎక్కువ ఉంటుంది. బహుశా జనసేన పార్టీకి కూడా టికెట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యూ అయితే లేదు. సో అలాంటప్పుడు మరి భారతీయ జనతా పార్టీ పొత్తు ఎలా కుదిరితే ఇలా ప్లస్ అవుతుందో అనేది నేను స్పష్టంగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి బలమవుతుందే కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ జనసేనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎసెట్ అయ్యే అవకాశాలు. కాకపోతే అంటే కేంద్రంలో రిలేషన్స్ కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎందుకు సెంట్రల్లో ఆయన పరిచయాలు కానీ ఆ రిలేషన్స్ ఉపయోగపడుతుంది, ఆ స్నేహం ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుండవచ్చు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే కూడా సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక పవన్ కళ్యాణ్కి సీఎం చేసే అవకాశాలు ఇస్తారంటే నమ్మదగడానికి అవకాశాలు. ఎందుకంటే మనం నైబర్హుడ్ ఉన్నటువంటి మన దేశంలో నైబర్హుడ్ స్టేట్లలో ఏం జరిగిందో కూడా తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 1 సీటు 2 సీట్లు ఉన్న 5 సీట్లు ఉన్నా కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన పార్టీలను ఏ విధంగా చీల్చి వాళ్ళకు అనుగుణటువంటి మిత్రులకు లేదా పార్టీని ఇతర పార్టీని చీల్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి పార్టీని సీఎం చేసిన కథనాలు మనన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా చూసినాం. అంటే వాళ్ళ కనీస ఓటు శాతం లేని కనీస అర్హత లేనటువంటి అర్హత మీన్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ సీట్ల పరంగా లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలలో బీజేపీ కాకుండా ఇతర పార్టీలు ముఖ్యమంత్రిగా ఉంటే తట్టుకోలేని ఏ విధంగా విశ్వ ప్రయత్నాలు చేసి ఆ ప్రభుత్వంలో కూలదోసిన వైనాలు చూసిన మనం ఇక్కడ వాంటింగ్లో కూడా జనసేన పార్టీని తీసుకొచ్చి సేమ్ క్యాండిడేట్ కూర్చోబెడతాది అనుకోవడం అనేది ఒక అపోహనే అనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీతో వెళ్ళినా కూడా సేమ్ అవకాశాలు లేవు. ఇకపోతే ఇంకొక థర్డ్ చాయిస్ ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది ఏమిటంటే ఇంకొక ఫోర్త్ వన్ చాయిస్ అంటే తెలుగుదేశమును భారతీయ జనతా పార్టీను జనసేన 3 కలిసి ఎన్నికల పొత్తులోకి వెళ్తున్నారని ఒక వాదన ఉంది. సో ఈ విధంగా చూసినా కూడా ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలోనే మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడుతో కానీ భారతీయ జనతా పార్టీతో కానీ పొత్తుల విషయంలో 30-20 స్థానాల కన్నా ఎక్కువ జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళ క్యాండిడేట్స్ లేవు, పోటీ చేయడానికి క్యాండిడేట్స్ లేవు. కాబట్టి ఒకవేళ నామమాత్రం ఇచ్చినా కూడా గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి 3 పొత్తులతో వెళ్ళినప్పుడు కనీసం 10-15 కూడా ఇలా కేటాయించరు. ఒకవేళ కేటాయించిన ఆ మహాయుద్ధంలో చంద్రబాబు నాయుడుని కాదని తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం అయ్యే అవకాశాలు లేవు. అంటే ఎట్టి పరిస్థితుల్లో చూసినా కూడా ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం పార్టీతో చేసినా బీజేపీతో పార్టీ చేసినా లేదా తెలుగుదేశం బీజేపీ పార్టీని 2 పార్టీలతో పొత్తు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ 2024లో సీఎం అవకాశాలు లేవు. ఇది సంగతి. ఏంటి సార్ ఇప్పుడు జనసేన మరి బీజేపీతో వెళ్తే ఏమన్నా మొక్కు ఉంటుందంటారా, లేకపోతే ఏమన్నా దీనివల్ల బెనిఫిట్స్ ఏమొస్తుంది సార్ జనసేన పార్టీకి? ఇక్కడ సీఎం అవుతాడా కాదనేది ఇప్పుడు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది సీఎం అయ్యే అవకాశాలు లేవు. అయినప్పటికీ మరి పార్టీ ప్రయోజన దృష్ట్యా, మనుగడ దృష్ట్యా, భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా తెలుగుదేశంతో వెళ్ళడం కన్నా భారతీయ జనతా పార్టీతో వెళితే ప్రయోజనం ఉంటుందని ఆశించినట్టు దాని తగినటువంటి చర్చలు కూడా జరిగినట్టు కూడా ఒక విశ్లేషణ ఉంది. దాని అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో వెళ్తే ఇక్కడ సీఎం అయ్యే అవకాశం లేదు. ఒక సీఎం వచ్చినా కూడా ఎంతో అంత ప్రయారిటీ స్థానాలు అయితే వస్తాయి. కానీ సీఎం ఎట్లా కావట్లేదు కాబట్టి మరి ఏంటి పొజిషన్ అంటే ఇక్కడ తాత్కాలికంగా రాష్ట్ర స్థాయిలో ఈ బీజేపీ పార్టీకి జనసేనతో పాటు 20-30 స్థానాలైనా కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ 30 స్థానాలు బీజేపీ హ్యాండ్ ఓవర్లో ఉంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించగలుగుతామని ఒక అవగాహనతో ఉన్నారు. అంటే కనీసం 30 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక స్థానంలో ఉండి రాజకీయాలు చేసేసి నెక్స్ట్ టర్మ్కు ఇంకా అధికంగా స్థానాలు పెంచుకొని సీఎం అవ్వడానికి భారతీయ జనతా పార్టీ స్కెచ్ చేసింది. ఇది సహకరించినందుకు పవన్ కళ్యాణ్ని కేంద్రంలోకి పార్లమెంటు ద్వారా తీసుకెళ్లి కేంద్ర మంత్రిగా చేయాలని ఆలోచన ఉన్నట్టుగాను ఇక్కడ 30 స్థానాలు కనుక వస్తే నెక్స్ట్ రాబోయే లోక్సభ స్థానాల ద్వారా కానీ ఏదో ఒక రకంగానే రాజ్యసభ ద్వారా కానీ తీసుకొని కేంద్ర మంత్రి చేసే ఆలోచన ఉన్నట్టు కేంద్ర మంత్రి పదవి మాట ఇచ్చినట్టుగా కొంచెం అంచనా తెలుస్తుంది. మరి ఏంటి జరుగుతుందో మనం వేచి చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.